ఇక ఎన్నికల్లో విజయం కూటమిదేనని చంద్రగిరి కూటమి అభ్యర్థి పులివర్తి నాని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసిందని అన్నారు. ఇక 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అరాచకం అలాగే అన్యాయం రాజ్యమేలిందని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉండవని అంటున్న పులివర్తి నానితో మా చీఫ్ ఎడిటర్ రాజేంద్ర ముఖాముఖి. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యంగా మనం చంద్రగిరి నియోజకవర్గాన్ని పరిశీలించడానికి, అక్కడ ఉన్న ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, దాంతో పాటు ఇక్కడ తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థిగా పులివర్తి వెంకట మణి ప్రసాద్, పులివర్తి నాని అంటే రాష్ట్రమంతా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఆయన గెలుపు ఖాయమన్నటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే కాన్ఫిడెంట్ గా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఇక్కడున్నటువంటి అభ్యర్థి ఎవరైతే, పాత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భం చూస్తున్నాం. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంటే అతను పర్సనల్ సర్వేలు చేసుకుంటాడు. ఓకే, టీం ఉంది అతను. ఆ టీం సర్వేలో అతనికి జనాల మధ్య లేడు. గవర్నమెంట్ రాకముందు ఒక విధంగా ఉన్నాడు, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విధంగా ఉన్నాడు. ఇతనికి మేము వేయము అనేది సర్వేలో వచ్చేసారు. ఓకే, అందులో వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తిని పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మారి ఒంగోలు గెలిపోతుంది. 10 ఏళ్ళు ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు చాలా మంది ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఆయన ఇక్కడ చాలా అద్భుతంగా అభివృద్ధి చేశారు అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కూడా చెప్తాడు, చంద్రగిరి మా ఎమ్మెల్యే మూలాన అద్భుతమైనటువంటి అభివృద్ధి చేశాం ఇక్కడ. అలాంటి పరిస్థితి ఉందా ఇక్కడ? ఇప్పుడు ఏ ఊరు వెళ్ళాం సార్, ఎంట్రన్స్ లో మాలపల్లి ఉంది, అర్జునవాడ సోదరులు అందరూ మార్నింగ్ రిసీవ్ చేసుకున్నారు. మాకు ఇక్కడ తాగేదానికి నీళ్లు మోటార్ ఉంది, ఎప్పుడు తిప్పుతారో పంపు తెలియదు. 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంది. నీళ్ల ట్యాంక్ కట్టమని ఎమ్మెల్యే గారికి ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి చెప్తాను, ఇంతవరకు నీళ్ల ట్యాంక్ కట్టలేదన్నారు. ఇక్కడ జస్ట్ మనం ఉన్న చోటే. అంటే ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశాడు దీనికి ఉదాహరణ. చంద్రగిరి నియోజకవర్గం అనేది అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అయిందంతా ఆయన కుటుంబం. 10 కోట్లు 20 కోట్ల అప్పుల నుంచి ఒకేసారి 5,000 కోట్లకి అభివృద్ధి చెందాడు ఆయన ఫ్యామిలీ తప్పించి ఎక్కడ అభివృద్ధి చంద్రగిరి నియోజకవర్గంలో జరగలేదు. ఓకే, మీరు అన్నట్టుగా ఆర్థికంగా అభివృద్ధి చెందాడు అనడానికి గతంలో ఆయన వేసినటువంటి అఫిడవిట్, ఇవాళ వేసినటువంటి అఫిడవిట్ చూస్తే తెలుసు. ఎవరు చెప్పక్కర్లా. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడాలన్నది నిర్వివాదాంశం. కానీ నాయకులు బాగుపడుతున్నారన్నది మాత్రం ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో కనపడుతున్నటువంటి సత్యం. అలాగే మరొకటి, నానిగారు మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మీకున్నటువంటి ఒక ముద్ర ఏంటంటే అత్యంత సంస్కారి, అలాగే సహనవంతుడు అని. ఇవాళ రాజకీయం ముఖ్యంగా మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ఒక గతాన్ని గుర్తు చేసుకుంటే ఈ మధ్య జరిగిన సంఘటనలు, మాజీ ముఖ్యమంత్రి మీదే కేసులు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? వదిలేదా ఇక్కడ? ఇప్పటికే నా పైన 36 కేసులు పెట్టారు సార్. నేను మొన్న కూడా ఎలక్షన్ అఫిడవిట్లు ఇచ్చారు, దాంట్లో 26 పక్కా ఇచ్చారు, మిగిలిన వచ్చి స్టేషన్ బెయిల్ అన్నట్లేదు పెట్టారు. వాటికి సంబంధించింది కూడా 26 ఏ కేసులు ఉన్నాయో ఆ 26 కేసులు కూడా నేను అఫిడవిట్లో ఇచ్చాను సార్. అంటే 2019 గవర్నమెంట్ పోయిన తర్వాతనే నా పైన కేసులు స్టార్ట్ అయ్యింది. అంతకుముందు ఏ కేసు లేదు. చిన్న ఉన్నింది, అది అప్పటికప్పుడు కేసులు కొట్టుకుంటా ఉన్నాం, అయిపోయింది. రెండవది వచ్చి నేను ఈరోజు ఎక్కడ కానీ చిన్న రప్చర్ లేకుండా వెళ్తున్నా అంటే చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు ఎవరైనా సరే అభివృద్ధి చూపు కావాలని కోరుకుంటారు సార్. ఇక్కడ ఘర్ష వాతావరణం కోరుకోరు. కానీ ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చేస్తున్నా అంటే ఆయన ఏదో విధంగా రప్చర్ అంటే ఆయన రెచ్చగొట్టి, ఆ రెచ్చగొట్టినప్పుడు కార్యకర్తలు ఘర్షణ పడితే దాన్ని పెద్ద చేసి కులాలు మతాలను చిచ్చుపెట్టాలని చూస్తారు సార్. ఆ వాతావరణం రాకూడదని నేను సహనం తెలుసుకుంటూ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం, ఆయనకి చెడ్డ పేరు రాకూడదు, చిన్న మచ్చ రాకుండా ఉండాలి ఉద్దేశంతో నేను చాలా వరకు కోపము అన్ని వదిలేసి సైలెంట్ ప్రజలతో కలిసి వెళ్ళిపోతున్నాను సార్. ముఖ్యంగా మీ జిల్లా అంగళ్లకు సంబంధించినటువంటి సంఘటన చాలా మంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. అంత ప్రధాన నాయకుడి మీదే దాడి జరగటం, దట్టు కేసులు పెట్టడం, అందులో మీరు కూడా భాగమయ్యారు. దాంట్లో కూడా మేము ఉన్నామండి, పెద్ద ఆయనతో పాటు వెనకాల ఉన్నాము. అక్కడి నుంచి కవింపు చెరువులుగా రాళ్ళేశారు, వాళ్ళే చేశారు, చేసి కేసులు మా పైన పెట్టారు. వాస్తవంగా ఆ రోజు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి
ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీకు తెలిసిన సమాచారం అందజేసే ప్రయత్నం చేస్తా. ఎవరు రాళ్ళేశారు, ఎందుకు రాళ్ళేశారు, అలాగే పోలీసుల మీద దాడి చేశారన్నటువంటి వాదన కూడా వినిపించారు. వై ఇట్ జరిగింది ఏంటి వాస్తవం? సార్ ఆ రోజు కాలువలు చూసుకొని మేము వస్తున్నాం. పెద్ద ఆయన గారు రాకముందు ఒక 10 నిమిషాల ముందు మేము అంగాలకు వెళ్ళాం. అప్పుడు మా కార్యకర్తని ఒకరిని బయటలో వచ్చి చేతులు కొట్టారు. ఏం జరిగిందంటే రాళ్లతో కర్రలతో కొడుతున్నారంటే మళ్ళీ అందరూ వెళ్ళాము. అక్కడికి వెళ్తే మా పైన రాళ్ళు దారేశారు. మేము అందరూ మాతో ఉంటారు కదా క్యాటర్ కొంచెం తిరగబడినారు. మళ్ళీ అందరూ పోలీసు వచ్చి లాఠీ చార్జ్ చేసి పంపించేశారు. పెద్ద ఆయన గారు వచ్చారు. పెద్ద ఆయన గారు సభాస్థలికి వచ్చి ఆ సెంటర్ గ్రౌండ్ టానల్లో మాట్లాడేటప్పుడు దూరం నుంచి రాళ్ళు వేస్తా వచ్చారు. ఆ రాళ్ళు వేసినప్పుడు పోలీస్ అధికారులు కూడా చెప్పాం ఫలానా చోట చూడండి. పోలీస్ అధికారి అక్కడ ఉన్న డిఎస్పీ కానీ ఎవరు కానీ పట్టించుకోకుండా మరుసటి రోజు వాళ్ళు మా పైన కేసు పెట్టారు. ఇక్కడ ఎక్కడ కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ సింపథైజర్లు కానీ చిన్న రాయి కానీ చిన్న కర్ర దెబ్బలు కానీ ఎక్కడ లేదు జరిగినది. గమనించినప్పుడు ఇవాళ పాలక పక్షం సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నది ప్రజల సమస్యల కంటే కూడా దాడి చేస్తున్నారు, వసతులు మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం మీరు ఎప్పుడు చూస్తుంటారు, కొత్తగా అనిపిస్తుందా? అంటే ఈ 5 సంవత్సరాల్లో రాజకీయం కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎమ్మెల్యేల పనితీరు కానీ ఎమ్మెల్యేలకు పనిచేసే అధికారుల పనితీరు కానీ ఇంత ఘోరంగా ఉంటుందని ఫస్ట్ టైం చూసాం. అలాగే మరొక విషయం అండి, మీరు చెప్పినట్టుగా అలాగే ఇక్కడ జనాన్ని అడిగినప్పుడు చెప్తున్నటువంటి ఒక విషయం ఉంది. 10 ఏళ్లలో పూర్తి నిర్లక్ష్యం అయింది, అలాగే ఒక దోపిడీ జరిగింది అన్నటువంటి ఒక వాదన వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీరు వచ్చి చేయగలిగేటటువంటి కార్యక్రమాలు బహుశా మీరు ఒక అభిప్రాయానికి వచ్చింటారు. ఈ 10 ఏళ్ల నిర్లక్ష్యం తర్వాత పులివర్తి నాని ఎమ్మెల్యే అయితే జరగబోయే కార్యక్రమాలు ఏంటి అనేది మీరు ఏం చెప్తారు? చంద్రుని నియోజకవర్గంలో ఈ 10 సంవత్సరాల్లో ముఖ్యంగా 5 సంవత్సరాలు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా రెండవసారి అయినాక చంద్రుని నియోజకవర్గాన్ని 25 సంవత్సరాలకి వెనక్కి నెట్టాడు సార్. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. నిరుపేదలైనటువంటి ఎవరైనా ప్రజలకి స్థానిక ప్రజలకి ఇల్లు కట్టిలేదు సార్. రైతు సోదరులకి కావాల్సిన డ్రిప్ కానీ సబ్సిడీలు కానీ ఏది కావాలో అది సాయం చేయలేదు సార్. మెయిన్ దీనికంతటి కారణం ఆయన వచ్చి ఆయన కుటుంబం బాగుండాలి, ఆయన బాగుండాలి అని తెప్పించి ఎక్కడికైనా ప్రజల సమస్య పరిష్కరించలా. దీంతో పాటు చంద్రుని నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా గంజాయి ప్రవహిస్తాం సార్. గంజాయికి మూలకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్. చంద్రుని నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా మట్టం ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటున్నారు సార్. అది ఆక్యుపై చేసేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సార్. ఎక్కడ లేని విధంగా ఎర్రచంద్రం ఉంది ఎర్రవార్పులో 2014 నుంచి 19 వరకు సుమారు 1000 నుంచి 1500 కేసులు పెట్టడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాక 100 కేసులు పెట్టుంటారు మాక్సిమం. మిగిలిన కేసులు పెట్టి ఆ ఎర్రచంద్రం అంతా ఖాళీ అయింది. ఎర్రచంద్రం వెనకాల కింగ్ పిన్ ఎవరు, దాని మూల పురుషుడు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ చంద్ర నియోజకవర్గంలో ఆర్సీపురం మండలం, చంద్రగిరి మండలం, తిరుపతి రూరల్ మండలం సార్. ఆర్సీపురంలో ఎర్రమట్టి ఉంది సార్. ఎర్రమట్టి బంగారు లాగా ఒక టిప్పర్ 20,000 సార్. రోజుకు 250 టిప్పర్లు అమ్ముతారు, అంటే 50 లక్షల రూపాయలు. సో నెలకి ఎంత అయింది సార్? 5 రోజులు హాలిడే తెచ్చుకుంటే 25 రోజులు 25 into 250 లక్షలు అంటే సార్ ఆల్మోస్ట్ 12 crores 50 lakhs 12 crores 50 lakhs. అంటే ఇయర్కి ఎంత అయింది సార్? 150 crores. 5 years కి ఎంత అయింది సార్? 750 crores. ఎగ్జాంపుల్ చెప్తాను. అదే విధంగా ఇసుక రోజుకి 500 ట్రిప్పులు అమ్ముతాడు, అంటే ఎంత లెక్క అయింది సార్? ఆల్మోస్ట్ ఒక రోజుకి 1 crore 25 lakhs వస్తూ ఉంది. సంవత్సరానికి ఎంత, నెలకి ఎంత అయింది సార్? మీకు ఎత్తుకుంటే అదొక 250 crores 300 crores వస్తుంది. ఈ డబ్బు ఇక్కడ తిరుపతి రౌండ్ అంతా ఉండే చంద్ర నియోజకవర్గం సార్. ఇక్కడుండే డీకేటీ ల్యాండ్ మట్టం ల్యాండ్ ఎక్కువ సార్. ఇవన్నీ కూడా ఆక్యుపై చేసుకొని అమ్ముతున్నారు సార్. ఆ డబ్బు ఒక 2,000 కోట్లు సార్. అంటే సుమారు 5 నుంచి 6,000 కోట్లు సంపాదించి ఈ రోజు అతను ప్రజలంటే లెక్కలేనితనం, ప్రజల సమస్యలు అంటే లెక్కలేనితనం, ప్రజల యొక్క గౌరవ మర్యాదలు అంటే ఆయన లెక్కలేని సార్. ఆ ఒక మార్పు కోరుకుంటున్న చంద్రగిరి ప్రజలు. దానివల్ల 100% ఈసారి నేను గెలుస్తున్నాను సార్. నాన్నగారు, మీరు సంఖ్యలతోటి సహా చాలా సహేతుకమైనటువంటి ఒక వాదన వినిపిస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి దోపిడీ, ఇదిగో మైనింగ్ లో ఇంత, అలాగే అనేకమైనటువంటి భూములకు సంబంధించింది ఇంత అన్న ఒక క్యాలిక్యులేషన్ శాస్త్రీయంగా ఇస్తున్నారు. వుడ్ యు లైక్ టు ఛాలెంజ్ హిమ్ ఇన్ దిస్ ఎలక్షన్? నువ్వు చేసిన అవినీతి ఇది అని. నేను చేస్తాను సార్, ఎక్కడైనా చేస్తాను. బహిరంగ చర్చ ఎప్పటికే 2 సార్లు చెప్పాను. ఓకే, 2 సార్లు ప్రెస్ మీట్ లో పెట్టాను, పబ్లిక్ లో చెప్పాను.
అదే ఎవిడెన్స్ ఉంది. అది ప్రజల ముందుకు మీరు పెట్టినప్పుడు ఇప్పుడు స్పందన ఎలా? ఏం నో స్పందన సార్. మీ ఈ వార్లో మీరు గెలిచినప్పుడు మీ విన్ కూడా వన్ సైడ్ అయ్యే పరిస్థితి ఉందా సార్? విన్ వన్ సైడ్ అవుతుందా కాదు, కానీ అది 5,000 మెజార్టీయా 10,000 మెజార్టీయా 2,000 మెజార్టీ అని కాదు, కానీ నేనైతే 100% గెలుస్తున్నాను. నిజంగా మీ సంస్కారానికి నేను మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే ఏ అభ్యర్థిని అడిగినా గ్యారంటీగా ఓడిపోతాడని తెలిసిన వాళ్ళు కూడా మాకు 50,000 మెజారిటీ వస్తుంది అన్నటువంటి అబద్ధాలు చెప్పి వినే పరిస్థితుల్లో మేము పడిపోయాం. బట్ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా నేను గెలుస్తాను కానీ బట్ మెజారిటీ గురించి 100% నాకు ఒకటే సార్, మొన్న ఎంప్లాయీస్ అధికారులు వేసిన పోస్టల్ బ్యాలెట్లు చూసినాకే నాకు అర్థమైంది. ఆ పోస్టల్ బ్యాలెట్ల వల్లే నేను ఆ పోస్టల్ బ్యాలెట్ దీనిపైన నేను చెప్తున్నా, నేను 100% గెలుస్తాను. అది ఇప్పుడు ఎమ్మెల్యే అంటే 500 ఓట్లు వేసి గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేనే, 1,00,000 ఓట్లు గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేనే. 500 ఓట్లు వేసిన గెలిచిన వ్యక్తి ఇంకా కసిగా పనిచేస్తాడు. 1,00,000 ఓట్లు వేసిన వ్యక్తి జనాలతో కలిసి ఉంటాడు. కాబట్టి సేమ్ అభిప్రాయ ప్రకారం 500 వ్యక్తి ముందు చుట్టుకు పోతే అతను 1,00,000 ఓట్లు ఎదుగుతాడు. ఆ అభిప్రాయంతో నేను చెప్తున్నాను. పాయింట్ అది మీ నిజాయితీ, మీ సంస్కారం. మరో విషయానికి వస్తే ఆర్థికంగా బలవంతుడైనటువంటి ఒక నాయకుడితోటి మీరు పోరాడుతున్నప్పుడు ఇవాళ ప్రజలు మళ్ళీ మోసపోయే అవకాశం ఉందా? ఇక్కడ డబ్బు పంచుతున్నారు అన్నటువంటి మీ వాదనలో నిజమైనప్పుడు ఆ డబ్బుకి లొంగిపోయే దశ ఉన్నదా? అంటే చంద్రగిరి ప్రజలు సార్ రాష్ట్రంలో చాలా తెలివైన వారు సార్. ఎట్లున్నారు? నివురు గప్పిన నిప్పులాగా ఉన్నారు సార్. ఓకే, ఏమిచ్చినా తీసుకుందాం, మన సొత్తు. నేనే చెప్తున్నా, మన సొత్తు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి సొత్తు అని ఇస్తున్నాడు, తీసుకోండి. సొత్తు ఏదంటే ప్రకృతి వనరులు, ఎర్రచందనం, ఎర్రమెట్టి, ఇసుక, మటన్ ల్యాండ్స్. ఇది చంద్రగిరి నియోజకవర్గం సొత్తు. దీని ద్వారా 5,000 కోట్లు సంపాదిస్తాడు. మనకి ఇస్తా ఉంటే 50 కోట్లు 60 కోట్లు మీరు తీసుకోండి. ఓటుకు 10,000 ఇస్తాడు, బంగారం 6 గ్రాములు ఇస్తాడంటే తీసుకోండి. తీసుకొని సైకిల్ గుర్తుకేయండి. ఆయన ఇంట్లో నుంచి తేలా డబ్బు, ఆయన ఇంట్లో నుంచి తేలా. లాస్ట్ ఎలక్షన్ లో నేను ఆస్తులు అమ్మేసి రోడ్డుకి వచ్చినానని చెప్పాడు. ఆస్తులు అమ్మి రోడ్డుకు వచ్చిన వ్యక్తి ఈ రోజు 5,000 కోట్లు ఎట్లేదు. ఏ విధంగా ప్యాలెస్లు కట్టుకున్నాడు, ఏ విధంగా విజయవాడ సీఎం గారు ఆనుకోండే చోట ప్యాలెస్ కొన్నాడు, ఏ విధంగా హైదరాబాద్ లో భూజా అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కొన్నాడు, ఏ విధంగా జూబ్లీహిల్స్ ఇల్లు కొన్నాడు, ఏ విధంగా హైదరాబాద్ లో శంషాబాద్ లో ఎకరాల కొద్ది ల్యాండ్ కొన్నాడు, ఏ విధంగా గూడూరు నుంచి మన పిచ్చాటూరు వరకు స్థలాలు ఎట్లా కొన్నాడు, ఎకరాలు. ఈ డబ్బంతా ఎక్కడిది అంటే మన డబ్బు కదా. తీసుకొని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు నాకేంటంటే అందరూ కూడా పెట్టుకుంటున్నాను. ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. ఇవాళ నాని గారు అడుగుతున్నది చాలా స్పష్టమైన, ఆబ్జెక్టివ్ గా, డైరెక్ట్ గా ఒకే ఒక ప్రశ్న ఇస్తున్నారు. ఆయన కూడా ఉదహరిస్తున్నారు. ఒక మంత్రి స్థాయిలో ఒక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నట్టుగా, మొత్తం అధికారం అంతా తన చేతుల్లో ఉన్నట్టుగా ఇవాళ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తించారు అన్నటువంటి వాదన వినిపిస్తున్న నాని గారు. అలాగే మరొక విషయం, ఈ జిల్లాకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నటువంటి పెద్ద మనిషి యొక్క ఆధిపత్యం కూడా ఉన్నది ఇక్కడ అన్నది. మరి మీ మీద ఆ ఎఫెక్ట్ కూడా పడే ప్రమాదం ఉందా? సార్ నా పైన అన్ని ఎఫెక్ట్ ఉంది సార్. సొంత పార్టీలో ఒకరిద్దరు ఎఫెక్ట్ ఉంది అంటే చెప్తుంది. ఇంత డెలిబరేట్ గా ఎన్నికల సందర్భంలో మాట్లాడటం అనేది నేను ప్రాక్టికాలిటీ అట్లేం లేదు సార్. నేను వచ్చి జనాలతో ఉంటున్నాను, నీతి నిజాయితీగా ఉంటున్నాను. నీతి నిజాయితీ ఉంది కాబట్టి చంద్రగిరిలో రెండోసారి నాకు మా పెద్దాయన గారి చిన్నాయన గారు టికెట్ ఇచ్చారు. ఆయన మచ్చ లేకుండా వాళ్ళకి పబ్లిక్ మీటింగ్ లో వచ్చి చెప్పారు, మచ్చ లేకుండా నేను నడుచుకుంటాను. చంద్రగిరిని జెండా ఎగరేస్తా. 25 సంవత్సరాలు చంద్రగిరి నుంచి జెండా తిప్పుకొని నేను కాపాడుతాను. చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఇక్కడ అభివృద్ధి కోసం, ఉపాధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు మీకు ఛాలెంజింగ్ గా ఉన్నాయి. వాటిని ఎలా ప్లాన్ చేసుకోబోతున్నారు? ఇక్కడ సార్ చంద్రగిరి నియోజకవర్గంలో మేజర్ గా చిన్న కొట్టికల్లో ఎర్రవారిలో రైతులకు సంబంధించి చేయాల్సి. పాకాల మండలంలో అక్కడ బిలో పావర్టీ లైన్ ఉన్నారు సార్. వాళ్ళకు సంబంధించినటువంటి గార్మెంట్ ఇండస్ట్రీ ఎట్టాలి సార్. చంద్రగిరి రూరల్ తిరుపతి రూరల్ మధ్యలో ఐటీ కాలేజ్ చేస్తారు సార్. ఆర్సీపురం మండలంలో అక్కడ ఒక రాయల్ చెరువు అని వచ్చింది సార్, అది ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయాలి సార్. ప్లస్ ఇది చేస్తూ ఐటీ రంగము ఇండస్ట్రీ కార్డర్ చేయాలి సార్. నారా లోకేష్ గారు
ఇవ్వగలం రోజు ప్రామిస్ చేశారు సార్. నానే నేను గెలిపించండి, నేను అభివృద్ధి చేస్తాను. మొన్న కూడా ఒక 1 వీక్ బ్యాక్ అలో లొకేషన్ పెట్టారు, అది కూడా అట్లే చెప్పాను సార్. నానే గెలిపించండి, నేను అభివృద్ధి చేస్తాను. మా చిన్నాయన గారు ఆ మాట ఇచ్చారంటే మాట తప్పరు. ఆ నమ్మకం ఉంది, నేను గెలిస్తే ఆయనే మొత్తం చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు. ఇంత బిజీగా ఉన్నటువంటి నాని గారు అలసిపోయినా సరే బాధ్యతగా ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఒక మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేయమని మేము రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అలసిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా వచ్చి నాతో కూర్చొని కొన్ని విషయాలు పంచుకోవడం. నాని గారు, విషింగ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.